रहमान डेकाइट का दिया हुआ मौत వాడే కసాయి హోతే హై. అది తెలుగులో ఇందాక టీవీలో దురంధర్ తెలుగులో వస్తుంది. తెలుగులో ఏమై ఉంటుందబ్బా ఈ డైలాగ్ అనుకున్నా. రెహమాన్ డెకాయిట్ చేతిలో చావు పరమ నీచంగా కసాయిగా ఉంటుంది. ఆర్ రెహమాన్ డెకాయిట్ రచించిన చావు కడు విచిత్రంగా కూడా ఉంటుంది. లేదా ఇలా రెహమాన్ డెకాయిట్ का दिया हुआ मौत बड़े कसाई होते हैं. రెహమాన్ డెకాయిట్ చేతిలో చావు మరణం జీవించడం కన్నా కసాయిగా ఉంటుంది. ట్రంప్ లాగా, మన ట్రంప్ లేడా, ట్రంప్ కన్నా కసాయిగా ఉంటుంది. రెహమాన్ డెకాయిట్ చేతిలో చావు ట్రంప్ చేతిలో మరణం కన్నా కసాయిగా ఉంటుంది కదా. ఈ పెప్సీలో ఏముందో, అక్షయ్ కన్నా వినోద్ కన్నా కొడుకు, రెండో కొడుకు పెద్ద కొడుకు చాలా బాగా చేశారు. జనరల్గా విలన్ అనగానే నెల్లూరు కాంతారావు, జగ్గారావు, సాక్షి సినిమాలో జగ్గారావు, లేదా నెల్లూరు కాంతారావు, గబ్బర్ సింగ్, ఐ మీన్ అమ్జద్ ఖాన్, ఆర్ నాగేశ్వరరావు, హైట్ వెయిట్ ఇలా ఊహించుకుంటాం. ఆర్ అట్లీస్ట్ మోహన్ బాబు, మోహన్ బాబు లాగైనా. కనీసం మోహన్ బాబు హైటు వెయిట్, మోహన్ బాబు వైటో బ్లాకో తెలియదు. ఆయన కృష్ణ మాత్రం తెల్లగా ఉంటారు. ఘట్టంనేని కృష్ణ ఫుల్ వైట్, అసలు తెల్లగా, కాంప్లెక్షన్, యూ డోంట్ నీడ్ ఎనీ మేకప్. వెరాజ్ ఐ థింక్ మోహన్ బాబు గారు ఫుల్ వైట్ కాదనుకుంటాను, అంటే చామన్ ఛాయ. సో మోహన్ బాబు లాగైనా ఉండాలి కనీసం, మినిమం. ఎస్, విలన్ అంటే మోహన్ బాబు చక్కగా ఉంటారు. విలన్ అనగానే సత్యనారాయణ, కైకాల సత్యనారాయణ, ఆయన కూడా బాగుంటారు. కృష్ణరాజు విలన్ అనగానే కొంచెం హైట్ వెయిట్, ఒక 6 feet పైన, 6 feet 2 inches అయినా ఉంటారు. బాగా హైట్ వెయిట్ ఉంటారు అనుకుంటాం. కానీ బాహుబలిలో రానా లాగైనా ఉంటారు అనుకో. కానీ దురంధర్లో అక్షయ్ ఖన్నా ఒక తమలపాకులాగా, నాజుగ్గా తమలపాకులాగా, సౌకుమార్యంగా. అసలు ఆ సినిమాలో హీరోయిన్లు కూడా అంత సుకుమారంగా లేరు. ఆ దురంధర్ అక్షయ్ ఖన్నాకి ఇచ్చిన డైలాగ్స్ ఇవి. కానీ ఏం ద వే హీ క్యారీడ్ హిమ్సెల్ఫ్ ఇన్ దురంధర్, నిజంగా అది బహుశా బ్లడ్ వినోద్ కన్నా మేరే అప్నేలో ఎలా క్యారీ చేశారు, ఐ థింక్ ముఖద్దర్ కా సికందర్లో కూడా అనుకుంటా హీ క్యారీడ్ వెరీ వెల్. అందరూ అమితాబ్ బచ్చన్ కంటే బాగా యాక్ట్ చేశాడు. హీ యాక్టెడ్ వెరీ వెల్. ఓం నమః శివాయ, హరే కృష్ణ. సర్వే జన సుఖినో భవంతు. ఎస్పెషల్లీ ఇరాన్, దుబాయ్ బాగుండాలి. పాపం ట్రంప్ అంటే లైట్లు వేసారులే, లైట్లు వేయగానే విష్ చేయాలి. సర్వే జన సుఖినో భవంతు అంటే ఇరాన్ కూడా బాగుండాలి, ఇరాన్ క్షేమంగా ఉండాలి అష్టైశ్వర్యాలతో. అండ్ దుబాయ్ కూడా అష్టైశ్వర్యాలతో ఎంతో గొప్పగా ఉండాలి. మౌంట్ కైలాష్ లాగా గొప్పగా ఉండాలి. సరే డియర్ ఫ్రెండ్స్,
మన ముస్లిం కంట్రీసే కాకుండా నాట్ ఓన్లీ ముస్లిం కంట్రీస్, అసలు మనుషులు అన్నోళ్ళు ఈ వార్లో, యుద్ధంలో ఎందుకు పోవాలి? పసిపిల్లలు, చిన్నపిల్లలు ఎందుకు చావాలి? ఈరోజు నేను ఒక సినిమా చూశాను. అది మన ఇండియా పాకిస్తాన్ని బూడిద చేయడానికి ప్లాన్. ఆలియా భట్ అండ్ విక్కీ కౌశల్, ఎస్, హీరోయిన్స్. విక్కీ కౌశల్ పాకిస్తాన్ అబ్బాయి. ఈ ఆలియా భట్ కావాలని వాడిని ప్రేమించినట్టు నటించి ఆడి పెళ్ళాం అయిపోయి, భార్య అయిపోయి, అన్నీ ఆయన అక్కడ ఆర్మీ జనరల్ అన్నీ తీసుకొని ఇండియాకి చెప్తుంది. ఆ చెప్పడంలో అందరూ చచ్చిపోతారు ఇంట్లో. ఎస్, లాస్ట్కి ఆమె కాలి గజ్జలు ఆధారం దొరుకుతుంది. దొరికితే అరే ఇది నా భార్య గజ్జలు. లక్ష్మణుడు సీతమ్మ తల్లి మెట్టెలు చూసి ఇది మా వదిన మెట్టెలే అని పక్షిరాజు ఉంటాడు కదా, జటాయువుకి చెప్తాడు ఇది మా వదిన మెట్టెలు అని. అప్పుడు గుర్తుపడతారు సీతమ్మని రావణ బ్రహ్మే ఎత్తుకుపోయాడు అని కన్ఫర్మ్ చేస్తారు. అట్లా వెండి మువ్వలు చూసి వాళ్ళ అమ్మవి, అంటే తన తల్లి కాలి వెండి మువ్వలు గుర్తుగా తన భార్యకి ఇస్తాడు. ఎస్, బహుత్ సుందర్ హై అని వేసుకుంటుంది. వాడే తన చేతితోటే పెడతాడు కూడా వెండి గజ్జలు. అయితే అవి గుర్తుపడతాడు, వాళ్ళ అమ్మాయి భార్యకి ఇచ్చాడు కదా, గుర్తుపడతాడు. పట్టి నువ్వు ఏదో ఇండియన్ అమ్మాయివి, భారతీయ స్త్రీవి, మంచి అమ్మాయి అనుకున్నాను, ఇలా చేస్తావు అనుకోలేదు. అంటే నేను నా దేశంకి దేశభక్తి చూపిస్తున్నాను. అంటే మూగుడికి పతిభక్తి, మూగుడి భక్తి, భర్త ప్రేమ, మూగుడికి ధర్మపత్ని ఏం అక్కర్లే, పతిభక్తి అక్కర్లే, అసలు పతిభక్తి లేకపోయినా పర్వాలేదు, దేశభక్తి ఉంటే చాలు అని ఆమె ఆలియా భట్ ప్రూవ్ చేస్తుంది. అంటే ఆమె ఉద్దేశం, ఆమె ఒపీనియన్, ఆమె స్టేట్మెంట్, ఆమె అభిప్రాయం. అప్పుడు తను ఆలోచిస్తాడు, పతిభక్తి కాదు దేశభక్తి ముఖ్యం అంటది. షూట్ చేస్తాకి 0.35 బ్రెయిన్ మీద పెట్టి నవ్వుకుంటాడు, భయపడ్డు. 2 గోళీలు ఉన్నాయా? 2 है, 1 से काम नहीं चलेगा क्योंकि 1 बुलेट हमारे लिए भी, 1 बुलेट तुम्हारे लिए तो होना ही होना. పతిభక్తి నీకు లేదేమో, ఎస్ నాకుంది. అంటే నువ్వు చచ్చిపోవాలి, ఎస్ నన్ను చంపేయాలి, ఎందుకంటే వాడు ఆర్మీ జనరల్. పాకిస్తాన్ జెండా గుండె మీద పెట్టుకొని, పాకిస్తాన్ గవర్నమెంట్ ఇచ్చే జీతం తీసుకొని, పాకిస్తాన్ తల్లిని, మదర్ పాకిస్తాన్ తల్లిని ఎంతో కాపాడాల్సిన, ప్రొటెక్ట్ చేసి సేవ్ చేయాల్సినటువంటి ఉద్యోగం. కంచే చేను మేస్తే. అయితే ఆలియా భట్ బాగా యాక్ట్ చేసింది. ఆలియా భట్ నేను అనుకున్న ఫస్ట్ ఈమె పర్సనాలిటీ బాగా లేతగా, తమలపాకులాగా, టెండర్గా, సుకుమారంగా, చాలా సౌకుమార్యంగా, మరీ డెలికేట్గా ఉంది ఆలియా భట్ ఈ రోల్కి అని ఫస్ట్లో అనుకున్నాను సినిమా స్టార్టింగ్లో. బట్ షీ క్యారీడ్ ఇట్ వెరీ వెల్. చాలా గ్రేస్ఫుల్గా, చాలా అంటే చీరలు కట్టుకున్న అండ్ బుర్కాలో కూడా, చీరల్లో కూడా, అన్ని డ్రెస్సుల్లో కూడా షీ క్యారీడ్ హర్ సెల్ఫ్ వెరీ వెల్. ఎక్కడా కూడా ఎక్కువ అనిపించలేదు, అలా అని తక్కువ అని కూడా అనిపించలేదు. ప్లస్ యాడిక్వేట్గా సరిపడా ఉప్మాలో ఉప్పు అంత, అల్లం, జీడిపప్పు, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ, పల్లీలు కూడా బాగానే
2-3 టమాటాలు వేస్తే చాలా బాగుంటుంది. అలా అన్నీ ఆ సినిమాలో మాకు సూట్ అయ్యాయి. సో డియర్ ఫ్రెండ్స్, ఎందుకో ఆ సినిమా చూస్తే చాలా బాధ అనిపించింది. పతిభక్తి ఉంటే చాలు, దేశభక్తి కూడా అక్కర్లేదు. కొంచెం ఎక్కువైపోతుందేమో, లావైపోతామేమో. మనం కొంచెం సన్నగా ఉంటే బాగుంటుంది. లేడీస్ కొద్దిగా సన్నగా ఉంటే బాగుంటుంది. ఏదో పతిభక్తి ఉంది చాలు, దేశభక్తి కూడా ఎందుకు? ఇప్పుడు మనమేమి ఆర్మీలో జనరల్ కాదు. మనం ఏదో ఆర్మీలో జనరల్ అంటే అది వేరు. మన ఇల్లు, మన వాకిలి, మన మొగుడు, మన పిల్లలు, మన వంటిల్లు చాలు, చాలా ఎక్కువ. మోయలేని బరువుని మొయ్యొద్దు. మనమేమి భూమి తల్లి కాదు. మోయలేనంత బరువులు తీసుకోవద్దు, కొంచెం ఎక్కువైపోతుంది బరువు. సో డియర్ ఫ్రెండ్స్, ఎంతో సుకుమారంగా ఆ సౌకుమార్యంని ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉండాలి. దేశద్రోహులు అవ్వక్కర్లే. దేశభక్తి ఉన్నా పర్వాలే, లేకపోయినా పర్వాలే, దేశద్రోహులు అవ్వకుండా ఉండండి చాలు. అలాగే పతిభక్తి ఉన్నా పర్వాలే, పతిభక్తి లేకపోయినా పర్వాలేదు, కానీ పతికి ద్రోహం చేయకండి.